శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. దేవుడితో భయం లాంఛనాలతో కూడిన బంధం కాకుండా ప్రేమతో కూడిన బంధము కలిగి ఉండాలి. కలకత్తాలోని కాళీమాత ఆలయాన్ని నిర్మించినటువంటి రాణి రాస్మణి ఒకనాడు పూజా సమయానికి మందిరానికి వచ్చిందట. ఆ మందిర ప్రాంగణంలో చాలా దేవతా విగ్రహాలు ఉన్నాయి. అందులో తనకిష్టమైనటువంటి దేవతా విగ్రహం దగ్గరికి వెళ్ళేసరికి పూజారి చేతిలో నుండి ఆ విగ్రహం జారి కిందపడి ఒక అంగం విరిగిపోయింది. ఆ విగ్రహం అంటే రాణిగారికి అత్యంత భక్తి శ్రద్ధలు. మరి ఎలా విరిగిపోయిన విగ్రహాన్ని పూజించకూడదు, గుడిలో ఉంచకూడదు. పూజారులందరిని పిలిచి సలహా అడిగిందట. వారందరూ కలిసి ఈ విగ్రహాన్ని గంగలో నిమజ్జనం చేసి కొత్త విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ స్థలంలో ప్రతిష్ఠించి పూజిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారట. ఈ విషయం రాణిగారికి నచ్చలేదు. ఎందుకంటే తనకిష్టమైనటువంటి దేవతా విగ్రహం. చాలామంది పూజారులను పండితులను సలహా అడిగిందట. ఇంచుమించు అందరూ కూడా అదే సమాధానం చెప్పారట. చివరికి యువకుడైనటువంటి గదాధరుడు అంటే రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఈ విషయం అడిగిందట. అడగగానే ఆయన అన్నాడట, అమ్మా, నీ అల్లుడు గారి చేయి విరిగిపోయిందనుకో, ఆ చేయిని గంగలో విసిరేసి నీ కూతురికి కొత్త చెయ్యిని కొనుక్కొచ్చిస్తావా అని అడిగాడట. ఈ మాట వినగానే రాణి రాస్మణి గారికి మేల్కొల్పు కలిగింది. వెంటనే ఆ విగ్రహాన్ని బాగు చేయించి అదే స్థలంలో ప్రతిష్ఠింపజేసి యథావిధిగా రోజు పూజలను చేసిందట. దేవుడిని మన ఆత్మీయుల కంటే భిన్నంగా ఎప్పుడు చూడకూడదనే పాఠము మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడితో భయము లాంఛనాలతో కూడిన బంధం కాకుండా ప్రేమతో కూడిన బంధమే కలిగి ఉండాలని రామకృష్ణుల వారి యొక్క సందేశం. భక్తులైన వారు భగవంతుని పట్ల భయం కాకుండా భక్తితో ప్రేమతో ఆత్మీయ సంబంధం కలిగి ఉండి ఆరాధించినట్టయితే ఆయన ఆశీర్వాదం ఎప్పటికీ మన మీద ఉంటుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.